హలో. నా మాటలు వినిపిస్తున్నాయి కదండి? వినిపిస్తుంది. మొదటగా ఈ సమయం ఇచ్చిన దేవుడికి ఎంతో లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరియు ఈ విధంగా ప్రతిరోజు ఆన్లైన్లో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి అలాగే కూడియన్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు తండ్రి. కృపగల దేవుడానికి వందనాలు. దయగల దేవుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో నాయన మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యంతో మమ్మల్ని దర్శించండి ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాయన మీరే సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. మీరే మాతో మా అందరితోని మాట్లాడండి. మీరే మాకు మీ వాక్యాన్ని నేర్పించి బోధించండి. మీరే మమ్మల్ని సరిచేసి నడిపించమని అడుగుచు ఏసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన వాక్య ధ్యానాంశం వచ్చేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 40 వచనాలండి. అయితే ఆ, అంశం వచ్చేసి దయ గురించి. దయ అనగా కైండ్నెస్ ఆర్ మర్సీ. సో 31వ వచనం నుంచి మనం ఒకసారి మరలా చదివితే గనుక, అందరూ బైబిల్ ఉంటే ఓపెన్ చేయాలని కోరుచున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చదువుతున్నా. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. అయితే ఈ ఈ స్టార్టింగ్ వచనాల్లో చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది ఆ దేవుడు పరలోకంలో ఏ విధంగా ఆ మన మనుషులను వేరుపరిచి, ఆ కుడి వైపున ఎడమ వైపున ఏ విధంగా అయితే వేరుపరిచి నిలబెట్టిన ఒక పిక్చర్ అనేది మనకు కనబడుతుంది. అయితే 35వ వచనం చూస్తే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశియుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు యుండి అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక ఒక గుంపులో అయితే నీతిమంతులు, ఇంకో గుంపులో అనీతిమంతులు. దేవుణ్ణి ఈ ఆ, సో ఈ నీతిమంతుల గుంపులో దేవుడు అంటున్నారు, మీరు ఆకలిగా ఉన్న వారికి ఆ, ఆహారం ఇచ్చారు, భోజనం పెట్టారు, దప్పిగొన్న వారికి దాహం ఇచ్చారు. ఇలాగా చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నీతిమంతులు అడుగుతున్నారు, మేము ఇదంతా ఎప్పుడు చేసాం ప్రభా, నీకెప్పుడు చేశామంటే 40వ వచనంలో అద్భుతంగా రాయబడింది ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. చూస్తే ఇక్కడ మిక్కిలి అల్పులైన సహోదరులు అనగా మన ఈ మన కాంటెక్స్ట్ బట్టి చూస్తే ఇక్కడ ఆ, మిక్కిలి అల్పులైన సహోదరులు అంటే మన పొరుగువారు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. ఆ,
మన తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఎవరైనా మొత్తం మీద మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి. అంటే మనము ఎదుటివారికి సహాయం చేసినట్లయితే మనము ఎదుటివారి పట్ల దయ కలిగి కనికరం కలిగి వారి పట్ల జాలి చూపించగలిగినట్లయితే మనము దేవునికి చేసినట్లే. గనుక వారిని నీతిమంతులు అనే ఒక కేటగిరీలో దేవుడు ఉంచారు. అలాగే 41 నుంచి 46 వచనాల్లో చూస్తే దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటదన్నమాట. వారు అది చదవట్లేదు కానీ అక్కడ ఏముంటదంటే ఈ ఎవరికి సహాయం చేయకుండా ఈ ఎవరికి దప్పుగన్న వారికి దాహం ఇచ్చేవారు కాదు, భోజనం పెట్టలేదు, ఎవరిని పరామర్శించడం, ఎవరిని ఆదుకోవడం ఏది చేయలేదు. అటువంటి వారిని దేవుడు వేరే గుంపులో ఉంచారు. సో మనకు ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేవుడు మనము ఒకానొక దినాన్న ఎప్పుడైతే మనం దేవుని రాజ్యానికి వారసులో వెళ్తామో అక్కడ దేవుడు మన గురించి అడిగేదల్లా మనము ఎంత సంపాదించాము, ఏం చేసాము, భూమి మీద ఎంత గొప్ప స్టేటస్ లో ఉన్నాము అని కాదు కానీ దేవుడు అడిగేదల్లా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించావా, నీ నేను నా నా పట్ల నీకు నా 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 కుమారుడు కుమార్తెవైన నీ పట్ల నేను ఏ విధంగా జాలి, ఏ విధంగా దయ కరుణ చూపించానో అదే రీతిగా నువ్వు ఇతరుల్ని దయతో ఇతరుల్ని ప్రేమతో పరామర్శించావా, ఏమన్నా చిన్న సహాయం గాని ఏదన్నా చేసావా అని చెప్పి దేవుడు మనల్ని అడుగుతారనమాట. సో ఆ విధంగా దేవుడు అనేది ఆ పరలోక రాజ్యంలో వేరుపరిచి స్థానాలను అనేది ఏర్పరిచాడు. సో మనము కూడా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా మనము మన హోదాలు కానీ మన పరిస్థితులు ఎప్పుడు మనకి చాలా బాధలు కష్టాలు చాలానే ఉంటాయి. అయితే మనము ఎప్పుడైతే ఇతరుల గురించి కేర్ తీసుకోవడం మొదలు పెడతామో, ఇతరుల్ని ఎప్పుడైతే మనలో ఉన్న జాలి ఆ దయ స్వభావాన్ని మనం కనపరిచి ఇతరుల పట్ల ఉపకారాన్ని, సహాయాన్ని, మేలుల్ని చేస్తామో దేవుడు మన జీవితాల్లో దేవుడు మన మన ఈ ఈ ఈ భూమి మీద ఉండే ఈ జీవితంలో కాదు అంతకన్నా గొప్ప స్థాయి అయిన అంతకన్నా గొప్ప ప్రదేశమైన పరలోక రాజ్యంలో మనకు నివాసాన్ని అనేది ఏర్పరిచి ఉంచుతాడు అనమాట. సో మనకి ఇక్కడ అయితే కొన్ని విషయాలు ఈ సమయంలో చూద్దాము. మొదటిగా బైబిల్ నుంచి కొంతమంది వ్యక్తుల గురించి వారు ఈ ఇతరుల పట్ల దయను ఎలా ప్రదర్శించారో మనం ఈ సమయంలో చూద్దాం. మొదటిగా 2 సమూయేలు 9వ అధ్యాయం. 2 సమూయేలు 9వ అధ్యాయం. ఇక్కడ రాజైన దావీదు గురించి మనం చూడొచ్చు. రాజైన దావీదు అంటాడు 2 సమూయేలు 9వ వచనం చూస్తే 9వ అధ్యాయం చూస్తే, యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దేవుడు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబాయు నీవేగా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే అనెను. రాజు యెహోవా నాకు మూడవ వచనం చూస్తే రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అయితే ఇక్కడ చూస్తే దావీదు యోనాతాను దావీదుకి యోనాతాను చేసిన ఉపకారాన్ని బట్టి మేలు బట్టి రాజైన దావీదు అడుగుతున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా. ఇక్కడ చూస్తే చాలా చక్కని మాట. యెహోవా దావీదుకు దయ చూపినట్లుగా నేను
ఉపకారం చేయుటకు ఎవడైనా ఉన్నాడా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది కూడా అదే అండి. దేవుడు మనకు తెలుసు చాలా మంచి దేవుడు. మనం ఎప్పుడు ప్రతి దాంట్లో చూస్తూనే ఉంటాము. మన జీవితాల్లో కూడా మనం చాలా సార్లు ప్రాక్టికల్ గా అనుభవించిన వారమే. దేవుడు మన మీద చూపించే ప్రేమ గాని, దయ, దాక్షిణ్యత గాని ఆ, మనకు తెలిసిందే. అయితే అటువంటి దయ కలిగిన హృదయాన్ని మనము ఇతరులకు చూపిస్తున్నామా అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ దావీదు అలా అడిగిన తర్వాత దే ఆ, అసీబా అంటాడు, యోనాతానుకు ఆ కుమారుడైన మెఫీబోషెతు, 6వ వచనాలు చూస్తే మెఫీబోషెతు కుంటివాడు ఉన్నాడు అని చెప్పంటే, అయితే అప్పుడు దావీద్ అక్కడ చక్కగా మాట్లాడతాడు. 6వ వచనం, 8వ వచనం చూస్తే 6వ వచనం చూస్తే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషేతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడినైన నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ కుమారుడైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయవని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడ్ల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ మెఫీబోషేతుకు చేసిన ఉపకారం చూస్తే, దావీద్ చేసిన ఉపకారం ఏంటండి? మెఫీబోషేతు దావీద్తో ప్రతి దినము ప్రతిరోజు ఆ భోజనపు బల్లలో తిను కూడా పాలు పొందులు పొందొచ్చు అనమాట. సో అంత రాజుతో భోజనం చేసే యొక్క గొప్ప స్థితిని, ఆ గొప్ప అర్హతను దేవుడు ఈ మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఎందుకు? దావీదు కలిగిన దయగల హృదయాన్ని బట్టి, దేవుడు దావీదు మీద ఉంచిన దయగల హృదయాన్ని బట్టి, దావీదులో వచ్చిన మార్పు, దావీదులో ఉన్న గొప్ప హృదయాన్ని బట్టి మెఫీబోషెతు ఈ మెఫీబోషెతు ఆనాడు కుంటివాడైన యోనాతాను కుమారుడు ఆ దావీదుతో ప్రతిదినము అనుదినము భోజనపు బల్లలో పాలు పొందులు పొనే గొప్ప అర్హతను సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఆ సౌలు భూమి అంతయు నీకు మరలా నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదును అని అంటారు. అయితే 8వ వచనంలో అక్కడ అతడు నమస్కరించి, ఎవరు? మెఫీబోషెతు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడ్ల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. చాలా చక్కని మాట రాయబడింది. చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడ్లల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. అంటే ఇక్కడ ఈ మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, తన జీవితంలో అసలు హోప్ అనేది మొత్తం కోల్పోయి ఉండొచ్చు కదా. మెఫీబోషెతు తను పుట్టుకతో కుంటివాడు. తను 13వ వచనంలో చూస్తే అతని కాళ్ళు రెండును కుంటివి అని ఉంటది. సో పుట్టుకతోనే రెండు కుంటివాడుగా పుట్టాడు. అటువంటి తన జీవితంలో ఎన్నో పనులు చేసుకోవడానికి చాలా కష్టపడి ఉంటాడు. తన జీవితంలో అసలు ఏ ఆశ మొత్తం కోల్పోయి ఉండొచ్చు. అటువంటి స్థితిలో అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైన నేను నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడును. అటువంటి నా పట్ల నీవు దయ కలిగి, నా పట్ల ఇంత ప్రేమ కలిగి, నన్ను ఇంత గొప్ప స్థానానికి నన్ను తీసుకొని వచ్చావు, నేను ఎంతటి వాడును అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే దావీదు హృదయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, దేవుడు తనని ఏ విధంగా ప్రేమించి ఎంత దయ కలిగి తన్ని ఇది చేశాడో, అంతే రీతిగా దావీదు ఆ దయను ఇతరుల పట్ల కనపరుస్తున్నాడు కదా. ఈ రోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో విధాలుగా మనకి మేలు చేశాడు. ఎన్నో విధాలుగా అద్భుతాలు, సహాయాలు చెప్పలేనని చేశాడు. అయితే మనము మన ఇతరులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాము? మనము ఏదో ఇక్కడ దావీదులాగా వెళ్ళి వేరే వాళ్ళని అనాథలను, బీదలు ఆదుకుని వారికి భోజనం పెట్టేసి చేయమని అనట్లేదు. కానీ
చిన్నవి ఏదైనా మనకి మన మన స్థాయికి మన స్తోమతకు సరిపడా చిన్న పనులు ఏవన్నా మనం చేస్తే దాన్ని బట్టి మనకి ఆశీర్వాదం, అలాగే ఇతరులు ఆ మేలు పొందిన వారికి కూడా ఆశీర్వాదం. సో ఆ విధంగా మనము కూడా మన జీవితాల్లో ఈ దావీదుకు కలిగిన ఆ చక్కని దయగల హృదయాన్ని, ఆ స్వభావాన్ని మన జీవితాల్లో మనము కనపరుచుకోవాలి. అలాగే ఇంకో సందర్భం చూస్తే మంచి సమరయుడి గురించి లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37. ఇది మనందరికీ తెలిసిన, చాలా చక్కగా తెలిసిన స్టోరీయే. మంచి సమరయుడు, లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37. ఇది అంతా చదవట్లేదు, కానీ అక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఆ బాగా కొట్టబడి గాయపడి మార్గ మధ్యంలో పడిపోయి ఉంటాడు. అయితే అటువంటి పరిస్థితిలో ముందుగా వెళ్ళిన ఒక యాజకుడు ఉంటాడు, తర్వాతగా వెళ్ళిన ఒక లేవీయుడు ఉంటాడు. ఇద్దరు వెళ్తారు, కానీ ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ చివరగా వచ్చిన ఒక సమరయుడు వచ్చి అతని గాయాలన్నిటిని కడిగి మంచిగా దానికి వైద్యం చేసి అన్నీ చేసి తన్ని ఆ రోజు ఇంటికి తీసుకెళ్లి తనకు అక్కడ విశ్రాంతిని అనుభవించి మరుసటి రోజు తిరిగి వెళ్తాడు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి హృదయము ఆ దేవుడు వారికి ఎంత మంచి మనసు వారి జీవితాల్లో ఉంచాడనేది. సో మన జీవితాల్లో కూడా ఒక మంచి సమరయుడి వలె, ఒక దావీదు వలె ఇతరులను పరామర్శించే రీతిగా, ఇతరులకు తోచనంత సహాయాన్ని చేసే రీతిగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. సంతోషించడమే కాదు, అక్కడ ముందు మనం చూసిన కాంటెక్స్ట్ బట్టి ఆ మన పరలోకంలో గొప్ప స్థాయి, అత్యధిక స్థాయి, నీతిమంతులు అనే ఒక గుంపులో మనల్ని దేవుడు ఉంచుతారు. సో మనము మన జీవితాల్లో ఈరోజు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నా పట్ల చూపించిన దయ ఎంతో గొప్పది. అయితే ఈ దినాన్న నేను ఇతరుల పట్ల ఏ విధంగా దయ చూపిస్తున్నాను, ఇతరులకు తోచినంత సహాయం ఎక్కడన్నా చేస్తున్నానా అని చెప్పి మనము ఆలోచించగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా ఎంతో అద్భుత కార్యాలు చేస్తాడు. అలాగే ఇంకా చూస్తే ఆ హోషేయ 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏమని ఉంటదంటే, బలిని కోరువాడని కాను కానీ దయను కోరువాడును అని. సో మనము చాలా సార్లు బలి అంటే అక్కడ ఆ కాలంలో ఒక రిచువల్. సో మనం కూడా మన జీవితాల్లో చాలా రిచువల్స్ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో ఎన్నో విషయాల్లో చాలా మన క్రిస్మస్ ఆరాధనలు అయితే కావచ్చు, ఇలా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు, ఏదైతే ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ ఏదైనా చాలా చేస్తుంటాము. కానీ దేవుడు అంటున్నారు ఇవన్నీ చేయండి, ఓకే, కానీ ఆ బలిని కన్నా దయను కోరువాడను. కానీ ఆ దయ కలిగిన మనసు, ఆ జాలి కలిగిన మనస్సు ఉన్నట్లయితే దేవుడు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో కూడా దయను కలిగి, బలిని మాత్రమే కాదు, కేవలము ఈ రిచువల్స్, ఈ పద్ధతులు, ఈ ఈ ఫాలోయింగ్ ఇవే కాదు, దీనికంటే ప్రాముఖ్యమైనది ఇతరులను ప్రేమించడం, ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తించడం అనేది దేవుడు ఈ దినాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అలాగే ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 32 వచనం. ఎఫ్ఎస్సి 4:32 అంటాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలా చక్కని మాట. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ చూస్తే దయ వల్ల వచ్చే దయ, మన జీవితంలో ఉన్న దయను బట్టి వచ్చే గొప్ప లాభం ఏంటంటే క్షమాగుణం. సో మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా క్షమించగల మనస్సు, ఏమైనా ఎదుటివారు ఒకవేళ మన పట్ల తప్పు చేసి ఉండొచ్చు, మనము ఎదుటివారిని ఏదైనా చేసి ఉండొచ్చు. అయితే మనం ఎప్పుడైతే దయ కలిగి కరుణాహృదయులై ఉంటామో ఆటోమేటిక్ గా మనలో ఆ క్షమాగుణాన్ని అనేది కలుగుతుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు.
మనకు తెలుసు యోసేపు యొక్క అన్నలు అతన్ని చాలా హింసించి ఆ గుంటలో త్రోసివేసి వాళ్ళని అమ్మి వేసి అక్కడ తర్వాత యోసేపు చాలా కష్టాలే పడ్డాడు. తర్వాత దేవుడు యోసేపును హెచ్చించి హెచ్చించి అక్కడ ఎంతో గొప్ప ప్రధానమంత్రి స్థాయిలో పెట్టినప్పుడు ఒకానొక దినాన్న మరలా ఈ అన్నలు కరువు సమయంలో ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు యోసేపు చేసింది ఏంటంటే వారిని తనకున్న అధికారాన్ని బట్టి యోసేపు వారి అన్నలను శిక్షించలేదు కానీ వారిని క్షమించి వారికి ఆహారాన్ని అందించిన వాడిగా ఉంటారు. సో ఆ విధంగా ఒక యోసేపు వలె ఇతరులను క్షమించే హృదయం. ఇతరులు క్షమించాలి అంటే ముందుగా మనలో ఆ దయ కలిగిన స్వభావం, ఇతరుల పట్ల జాలి. ఓకే, వీరు నా పట్ల తప్పు చేసిన దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు, దేవుడు నా పైన ఉంచిన క్షమాగుణాన్ని బట్టి, దయ కలిగిన మనస్సును బట్టి నేను ఈ వ్యక్తిని క్షమించగలను, ఈ వ్యక్తి మీద దయ చూపగలను అన్న నమ్మకంతో దేవుడు అక్కడ యోసేపు అనేది వారి అన్నలకు ఎంతగానో మేలు, కరువు సమయాల్లో మేలు చేసిన వాడిగా ఉంటారు. సో ఈ విధంగా మనం కూడా మన జీవితాల్లో ఒక దావీదు వలె, ఒక మంచి సమరయుడు వలె, ఒక యోసేపు వలె ఇతరుల పట్ల ఇతరుల పట్ల మంచి హృదయాన్ని కలిగి, ఇతరుల పట్ల దయగలిగిన హృదయాన్ని కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. అంతేకాకుండా దేవుడు మన కొరకు నిత్య జీవనంలో నిత్య మన కొరకు ఆ పరలోక రాజ్యంలో గొప్ప స్థాయిని నీతిమంతులు అని పిలువబడే ఒక గుంపులో ఉంచుతాడు. సో సో మనము మన జీవితాల్లో ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, నేను ఎంతవరకు నా జీవితంలో ఇతరుల పట్ల దయా స్వభావం కలిగి, ప్రేమ స్వభావం కలిగి, కనికరంలో కలిగిన వాడిగా ఉంటున్నానని చెప్పి మనం ఆలోచించుకుందాం. మనం ఏదో వీరు చేసినట్లు పెద్ద పెద్దగా సహాయం చేయాలి, వీరిని చేర్చుకోవాలి, వీరికి భోజనం పెట్టాలి, ఇలా ఇలా అని కాదు. మనకి తోచిన మనము, దేవుడికి తెలుసు మన పరిస్థితులు తెలుసు, మనం చేసే వర్క్ కానీ, మనం చదువుకునే చదువులు కానీ, మన ప్రొఫెషన్స్ అన్నీ తెలుసు. సో మనము ఏ విధంగా ఇతరులకు సహాయపడగలము, ఎంత సింపుల్ గా అయి ఉండొచ్చు. ఏమైనా కొన్ని ఉదాహరణలు చూసుకుంటే, ఏదన్నా యాజ్ అ స్టూడెంట్ ఇప్పుడు చూస్తే మన క్లాస్ లో ఏదైనా ఒక ఫ్రెండ్ చాలా లోన్లీ ఫీల్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిరునవ్వుతో చిన్న మాట మాట్లాడి వారిని ప్రోత్సహించగలిగితే అది చాలు, దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. అది మన దయను బట్టి, మనం వెళ్ళి వారిని పరామర్శించిన విధానం బట్టి దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. అలాగే మన కొలీగ్స్, మనం వర్క్ చేసే ప్రొఫెషన్స్ లో కొలీగ్స్ అయి ఉండొచ్చు. వారు ఏమన్నా సమస్యల్లో ఉంటే, ఏంటి బ్రదర్ ఏమైంది, వారితో చక్కగా మాట్లాడి మీ గురించి ప్రార్థన చేస్తాను, తప్పకుండా మీకేమవదు, దేవుడు గొప్ప ద్వారాన్ని మీకు తెరుస్తాడు అంటే ఆ చిన్న హోప్ వారికి ఇచ్చిన వారే వింటాము. ఆ చిన్న హోప్ బట్టి వారు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోలేని వారు అంటే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం కూడా మనం పొందించిన వారుగా ఉంటాము. సో ఈ విధంగా మన జీవితాల్లో ఈ చిన్న చిన్న స్టెప్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. సో మన జీవితాల్లో ఆ ఈ దయ అనే స్వభావాన్ని కలిగి మనము ముందుకి ఆ ముందుకి వెళ్ళేలాగన మన జీవితాల్లో ప్రయత్నిద్దాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.